నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 2024 సంవత్సరం చరిత్రను తిరగరాసింది నూతన సంవత్సరం సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్డీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్న చైర్మన్ ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు తిరుమల శ్రీవారి సన్నిధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న భక్తులు ఆధ్యాత్మిక చింతనతో వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో హోరెత్తిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆకట్టుకున్న డీజే డాన్సులు సాంప్రదాయ నృత్యాలు గత 5 ఏళ్లు ప్రజలు పడిన ఇబ్బందులకు విముక్తి కలిగించి 2024 ఏడాది చరిత్ర తిరగరాసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. జగన్ పాలనలో గత 5 ఏళ్లు మీడియా కూడా ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది రోజున దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఇరువురు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నూతన ఏడాది ప్రభుత్వ లక్ష్యాలపై గవర్నర్తో సీఎం చర్చించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎస్డీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. శ్రీదేవి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెనుమత్స సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గణేష్ కుమార్ రాజు ఆకాంక్షించారు. శ్రీదేవి ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, బ్రాడ్కాస్టర్లు, సిబ్బందికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బిర్లా జంక్షన్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎస్డీవీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెనుమత్స సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధినేత గణేష్ కుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణేష్ కుమార్ రాజుకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సత్యనారాయణ రాజు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కేబుల్ ఆపరేటర్లు, సంస్థ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
అనంతరం సీతమ్మదారులోని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజుకు గణేష్ కుమార్ రాజు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని, శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గణేష్ కుమార్ రాజు ఆకాంక్షించారు. శ్రీదేవి ఛానల్ ఆదరిస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా నూతన సంవత్సర కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉద్యోగినులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందమైన రంగువల్లులు వేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీవీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేల సంఖ్యలో వచ్చిన భక్తులు నూతన సంవత్సర వేడుకలను కూడా స్వామివారి సన్నిధిలోనే నిర్వహించుకోవడం విశేషం. ఈ వేడుకలను ఇక్కడ నిర్వహించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఆంగ్ల సంవత్సరాది న్యూ ఇయర్ వేడుకలు సాధారణంగా కుటుంబ సభ్యులు, పబ్బులు, ఈవెంట్లు, హోటల్స్లలో జరుపుతుంటారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. క్యూ లైన్లో ఉంటుండగానే నూతన సంవత్సర వేడుకలు రావడంతో అక్కడే సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. గోవిందనామ స్మరణ చేశారు. ఆధ్యాత్మిక చింతనతో ఈ వేడుకలను నిర్వహించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని భక్తులు తన్మయత్వం చెందారు. శ్రీవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. శ్రీనివాస వెంకటరమణ గోవింద 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 చేతులు పైకి గోవింద. నమో వెంకటేశయ్య. సో ఇక్కడ తిరుమలలో సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ 3 years నుంచి రావాలి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో ఇయర్ అది అయ్యింది. అండ్ ఇక్కడ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ, హిందూస్ అందరం మన పద్ధతి ప్రకారం ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఇయర్ ఐ విష్ రియల్లీ ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చాలా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది, అందరు జనాలు పాజిటివ్గా. సో ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఐఎమ్ విషింగ్ రియల్లీ గుడ్. అండ్ ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ వెరీ హ్యాపీ. వెంకటేశయ్య. మేము ఇక్కడికి వస్తాం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఫస్ట్ కొందాం అనుకున్నాము, ఎప్పుడు మా వల్ల కాలేదు. ఆ స్వామి ఆశీస్సులు మా మీద ఉన్నాయి. ఇక్కడ చాలామంది గోవిందా గోవిందా అంటే చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. నమో వెంకటేశ్వర. ఇక్కడ గోవింద నామస్మరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడికే వస్తాము. దగ్గర 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జనవరి 1st నైట్ ఇక్కడే చేసుకుంటాము. చాలా ఆనందంగా ఉంటుంది. సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటామండి. నా పేరు రామకృష్ణ. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. ఇవాళ మార్నింగ్ దర్శనానికి వచ్చాను. ఇక్కడ రావడం చాలా శుభప్రదంగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత ఆధ్యాత్మికంగా చాలా 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 బాగా నచ్చింది మాకైతే కనుక. అందరూ కూడా ఇటువంటి వాతావరణంలో ఇంకా సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా పూర్తిగా దేవుడి మీద ఎక్కువగా భక్తి పెంచుకుని అన్ని విధాలు ముందుకు వెళ్తే బాగుంటుంది 2025 సంవత్సరంలో. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక చింతనతోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భక్తులు లడ్డూ ప్రసాదాన్ని పంచుతూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. సీతమ్మదారులోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
లాన్సమ్ రెసిడెంట్స్ అంతా ఓ పెద్ద కుటుంబంలా వేడుకలు జరుపుకున్నారు. డాన్సులతో హోరెత్తించారు. డీజే సౌండ్స్ తో కుర్రకారు హుషారెక్కించారు. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. విశాఖకి తలమానికంగా నిలిచే సీతమ్మధారలోని లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో హోరెత్తిపోయింది. ఆక్సిజన్ టవర్స్ లోని రెసిడెంట్స్ అంతా నూతన సంవత్సర వేడుకలను పండుగలా జరుపుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా డాన్సులతో హోరెత్తించారు. మహిళలు చేసిన నృత్యాలు వారిలోని ప్రతిభను బయటపెట్టాయి. చిన్నారులు ముద్దులకే డాన్సులతో ముచ్చట గొలిపారు. డీజే సౌండ్స్ కు అనుగుణంగా హుషారెక్కించే పాటలకు యువత చేసిన డాన్సులు జోషును నింపాయి. శాస్త్రీయ నృత్యాలు, పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేసి విందు వినోదాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో ప్రతి ఈవెంట్ ను పండుగలా నిర్వహిస్తామని ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రాజు, కల్చరల్ కమిటీ చైర్పర్సన్ ఉషారాణిలు తెలిపారు. సాంప్రదాయ పండుగలైన మరే ఇతర ఈవెంట్స్ అయినా రెసిడెంట్స్ అందరూ పెద్ద కుటుంబంలా మారి వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టవర్స్ యొక్క అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ మరియు కల్చరల్ కమిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం సింఫనీ ఆఫ్ ది స్టార్స్ అంటే ఈ డిసెంబర్ 31, 2024కి వీడ్కోలు సందర్భంగా ఏర్పాటు చేసిన మా రెసిడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఈసారి వినూత్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని లైవ్ బ్యాండ్ మొత్తం మీద మన స్టేట్లోనే నెంబర్ 1గా ఉన్న ఆరా బ్యాండ్ని తేవడం జరిగింది. లైవ్ ప్రోగ్రామ్ అది
అలాగే స్మైల్ ఎంటర్టైనర్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే డీజే కూడా ఉంది. మా రెసిడెంట్స్కి ఒక వినూత్నంగా ఉండాలని ప్రోగ్రామ్ చేస్తాము. ఇంతటి ప్రోగ్రామ్కి మాకు ఎంతో సహకరించిన మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గారు నా పక్కన ఉన్నారు. అలాగే మాతో పాటు ఇంత కార్యక్రమం చేయడానికి స్వాతి ప్రమోటర్స్ రమేష్ రెడ్డి గారు, అలాగే సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళు చక్రధర్ గారు, అలాగే ఐరన్ హిల్ అండ్ స్టోన్ వాటర్స్ బ్రెవరీ వాళ్ళు, అలాగే సిల్వర్ జ్యువెలర్ శివ గారు, వీళ్ళందరూ మాకు సహాయం అందించారు. అట్ ది సేమ్ టైం రెసిడెంట్స్ ఎంతో కోఆపరేట్ చేసి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు మాకు సహకరించి మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, నా పక్కన ఉన్న నా కల్చరల్ కమిటీ మెంబర్స్ ఇటువైపు టోటల్ అందరూ మా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కొత్తగా ఈ సంవత్సరం రావడం జరిగింది. ప్రతిదీ కొత్తగా చేయాలని, రెసిడెంట్స్కి ఎంతో హెల్ప్ చేయాలని, ఇంకా ఈ టవర్స్ని ఇంకా వినూత్నంగా మంచిగా ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా మేనేజ్ కమిటీ ఈ సంవత్సరం ఎంతో ఖర్చుతో కూడిన ఈ ప్రోగ్రామ్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే విశాఖ ప్రజలందరికీ ఎన్నో కష్ట నష్టాలు మనం ఉంటుంది ప్రతి సంవత్సరము, అవన్నీ మర్చిపోయి ప్రజలందరికీ ఎన్నో కష్ట నష్టాలు మనం ఉంటుంది ప్రతి సంవత్సరము, అవన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతోనూ కొత్త ప్రయత్నాలతోనూ ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ విశాఖ ప్రజలందరికీ 2025 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అసోసియేషన్ ఆఫ్ దిస్ ఆక్సిజన్ టవర్స్. విశాఖపట్నం ప్రజలకు, ఇక్కడ విచ్చేసిన మా ఆక్సిజన్ టవర్ ప్రజలందరికీ కూడా మొట్టమొదటిగా న్యూ ఇయర్ గ్రీటింగ్స్. 24వ సంవత్సరం మనకు ముగిసింది. కొత్త సంవత్సరంలోకి మనందరూ కూడా ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే మా కల్చరల్ కమిటీ చైర్మన్ ఉషా గారు చెప్పారు, ఎన్నో ప్రయాసాలు పడి లాస్ట్ 15 days నుండి ఈ ప్రోగ్రామ్కి ఎన్నో కష్టపడి కల్చరల్ కమిటీ ఎక్సలెంట్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతున్నది. మిత్రులారా, 24 మనం వీడుకోవాలి చెప్తున్నాం. కొన్ని మంచి పనులు జరుగుంటాయి, కొన్ని చెడు పనులు జరుగుంటాయి. కొంతమంది మిత్రులు ఏర్పడి ఉంటారు, కొంతమంది శత్రువులు ఏర్పడి ఉంటారు. బట్ న్యూ సంవత్సరంలో, కొత్తగా వచ్చే సంవత్సరంలో ఎనిమీస్ లేకుండా అందరూ మంచి మిత్రులుగా ఉంటూ మన దేశం బాగా మంచి సౌభాగ్యంతో, శాంతితో, ప్రపంచం అంతా శాంతితో కోరుకుంటూ వరల్డ్ అంతా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. లెట్ us ఎంజాయ్ ది న్యూ ఇయర్ గ్రీటింగ్స్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సీతమ్మధార ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో సందడిగా మారింది. కొత్త సంవత్సరానికి వెల్కమ్. మద్యం మత్తులో ఓ తాగుపోతూ వీరంగం చేశాడు. ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కి కరెంటు తీగలపై పడుకున్నాడు. అప్పటికే విద్యుత్ ఆపేయడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఈ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కడం చూసిన పలువురు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే అతను ఆగకుండా స్తంభం ఎక్కి ఏకంగా తీగలపైనే పడుకున్నాడు. అక్కడ కాసేపు విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా కిందకు దించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నూతన సంవత్సర వేళ మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో సంబరాలు అంబరాన్నట్టాయి. మురళీనగర్ లోని అపార్ట్మెంట్ వాసులంతా పార్క్ కు చేరుకుని కేకులు కట్ చేసి సందడి చేశారు. చిన్నారులు చేసిన డీజే డాన్సులు, సాంస్కృతిక నృత్యాలు అదరహో అనిపించాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు డాన్సులతో హోరెత్తించారు. పార్క్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సీతమ్మధార హెచ్బి కాలనీ రోడ్లో వెలిసిన త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. నూతన సంవత్సరం సందర్భంగా సీతమ్మధార హెచ్బి కాలనీ రోడ్లో వెలిసిన త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వెంకటేశ్వర స్వామి 3 రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. హరినారాయణ, గోవింద, శ్రీనివాసుడిగా త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఈ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఆలయ కోశాధికారి కడియాల సుబ్బారాయుడులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కలియుగ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 2025 సంవత్సరం విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి విశాఖపట్నంలో సీతమ్మధారలో వెలిసినటువంటి శ్రీ త్రిమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం సీతమ్మధారలో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ భక్తులు వాళ్ళ కోరికలు తీరుతూ ఈ ఆలయం విశాఖపట్నంలోని ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆలయం. మరి వెంకటేశ్వర స్వామి తన తాలూకా ఆశీస్సులతో విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సుఖశాంతులతో ఉన్నాయంటే ఈ స్వామి తాలూకా ఆశీస్సులు. మరి ఈ సందర్భంగా ఈ రోజున ఈ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. మరి ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుతూ విశాఖపట్నం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నా. నా పేరు వంశీకృష్ణమాచార్యులు. ఈ దేవాలయంలో అర్చక స్వామిగా పనిచేస్తున్నాను. ముందుగా భక్తులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సీతమ్మధారలో త్రిమూర్తిగా వెంకటేశ్వర స్వామి వారు చాలా ఏళ్ళుగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ భక్తులందరికీ కూడా అనుగ్రహం అందుతోంది. ఈ సిరిధారైన సీతమ్మధార క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 3 రూపాల్లో వెలిసి త్రిమూర్తికా వెంకటేశ్వర వారు 3 రూపాల్లో వెలిసి త్రిమూర్తికా వెంకటేశ్వర స్వామి వారు అయ్యారు. భక్తుల 50 మందికి కూడా ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపాకటాక్ష వీక్షణ వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు అన్నీ లభించాలని సర్వదా శతదా సహస్రదా స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ముందుగా ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు త్రివేణి, జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్. ఇక్కడ ఈరోజు అందరికీ ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఈ 2025 సంవత్సరం సుఖ సంతోషాలు కలిగించాలని, ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో కలగాలని ఇక్కడ మన సీతమ్మధారలో ఉన్నటువంటి ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి రావడం జరిగింది. ఆయన దర్శించుకోవడం. ఇవాళ తెల్లవారి నుంచే నూతన సంవత్సరం మొదటి రోజు కావటం ఒకటి, ధనుర్మాసం ఒకటి, చాలా ప్రాముఖ్యతమైనది ధనుర్మాసం అనేది వెంకటేశ్వర స్వామిని కొలిచే విధంగా. సో ఈయన్ని తెల్లవారి నుంచి ఖాళీ లేకుండా గుడికైతే చాలామంది భక్తులు వెళ్ళటం, వాళ్ళ యొక్క కోరికలు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం చాలా ఉన్నతమైనది. అంతే, ఏం కోరుకున్నా వెంకటేశ్వర స్వామి మన కలియుగ దైవం. ఆయన ప్రత్యక్ష దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మనం ఏ కోరుకున్నా కూడా అది నెరవేరుస్తారని గట్టిగా తెలియజేస్తున్నాను. సో అందుకని ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని, భగవంతుడి ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని కోరుకుందాను. అందరికీ నమస్కారం. మొదటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ కాబట్టి స్టార్టింగ్లోనే దేవుడిని మొక్కి దండం పెట్టుకుంటే మంచిదని అందరూ నమ్ముతారు. కాబట్టి సీతమ్మధారలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి అందరం దండం పెట్టుకున్నాము.
అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్త మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఈ త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. భక్తులకు ప్రసాద వితరణ విరివిగా జరపబడుతున్నది. పులిహార, చక్కెర పొంగలి పంచబడుతున్నది. ధనుర్మాసం సందర్భంగా ఈ కిందటి నెల 15 నుంచి ఈ నెల 16 వరకు ధనుర్మాస ఉత్సవములు జరుపబడుతున్నవి. ప్రేక్షకులు భక్తులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదవకాశం వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. నా పేరు కడియాల సుబ్బారాయుడు. ఈ టెంపుల్కి నేను ట్రెజరర్గా ఉన్నాను. నూతన సంవత్సర వేడుకలతో పాటు ధనుర్మాస ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయాలని నగర పోలీస్ కమిషనర్ సంకవ్రత బాగ్చి పిలుపునిచ్చారు. మురళీనగర్లోని సీతారామ ఆలయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ఆయన సందర్శించారు. స్వామివారికి పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అధ్యక్షులు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సనపల వరప్రసాద్, కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా శివాలయం, రామాలయం, లలిత దేవాలయాలను దర్శించుకున్నారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం సిపి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కుటుంబమంతా ఆరోగ్యకరంగా ఉండాలంటే దేవుని ఆశీస్సులు ఉండాలని సిపి బాగ్చి అన్నారు. నూతన సంవత్సరంలో పేద ప్రజలకు మేలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కోశాధికారి పెంటకోట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మోహన్ తదితరులు పాల్గొన్నారు. మనం సుఖంగా ఉండాలంటే, ఆయుర ఆరోగ్యంగా ఉండాలంటే, మన కుటుంబం సుఖంతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలంటే దేవుని ఆశీస్సులు ఎంతైనా అవసరం. ప్రతిరోజు పూజ చేయాలి దైవ భక్తితో. ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేయాలి. విలువ అయితే 10 మందికి మేలు చేయాలి. ముఖ్యంగా పేదవాళ్లకు, ఎవరు లేరు అటువంటి వ్యక్తులకు మనం హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుని ఆశీస్సులు మనకు దక్కుతాయి. ఈ కొత్త సంవత్సరంలో మేమందరికీ విన్నపం ఒకటే, ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేద్దాం. ఇది చిన్న పని అయినా సరే. హెడ్లైన్స్ మరోసారి. 2024 సంవత్సరం చరిత్రను తిరగరాసింది. నూతన సంవత్సరం సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్టీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్న చైర్మన్ ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు. తిరుమల శ్రీవారి సన్నిధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న భక్తులు. ఆధ్యాత్మిక చింతనతో వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో హోరెత్తిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఆకట్టుకున్న డీజే డాన్సులు, సాంప్రదాయ నృత్యాలు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.